బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం క్యాంపు కార్యాలయంలో ఈశ్వరరావు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పెంచి అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగనే దూరదృష్టితో చంద్రబాబు అడుగులు వేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. వడ్డెర సామాజిక వర్గానికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, అలాగే ప్రజల యొక్క సంక్షేమం ప్రారంభమై నేటికి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. అది ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇదే రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 95లో ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం కొరకే పనిచేశారు. ఈరోజు ప్రజలు చూస్తున్నారు, హైదరాబాద్ రాజధాని అంత అద్భుతంగా ఉంది. రాష్ట్ర వనరులు కూడా ప్రజల సంక్షేమానికి నిరంతరం అందుతున్నాయంటే అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే కారణం. మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొండలో గొట్టలో కలిగినటువంటి ఆ ప్రదేశాలని ఆయన దూరదృష్టితో ఆలోచించి అక్కడ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంగా ఈరోజు హైటెక్ సిటీ, ఎంతో మంది వేల మంది విద్యార్థులు, ఎంతో మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యమే. అలా రాష్ట్రాన్ని నిరంతరం సంక్షేమ బాటలు నడిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు మొట్టమొదటగా డ్వాక్రాలు ఏర్పాటు చేశారు. అలాగే దీపం పథకం కింద గ్యాస్ పొయ్యిలు ఇచ్చారు. ఇంకా మహిళా అభివృద్ధి కొరకు అనేకమైనటువంటి ఉద్యోగాల్లో కూడా మహిళలకు అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు మా అన్ని సామాజిక వర్గాలు కూడా బాగుండాలని నిరంతరము తపనబడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి మొట్టమొదటిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు బీసీలని ప్రధానంగా అభివృద్ధి పరిచినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే సంక్షేమాన్ని ఇప్పటికి కూడా బీసీల పక్షాన్ని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఒక్క రవ్వంతా కూడా తగ్గనివ్వాల. గత ప్రభుత్వంలో బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయినాక 32% రిజర్వేషన్ ఇచ్చి మరలా బీసీల ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా ఇంత కూడా తక్కువ కానియకుండా బీసీలను అభివృద్ధి పరిచారు. ఆదరణ పథకం పెట్టారు. చేతి వృత్తుల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా పనిముట్లు ఇచ్చారు. చంద్రన్న బీమా ద్వారా నిరంతరము శ్రమిస్తున్నటువంటి కార్మికులకి ఏ ప్రమాదం జరిగినా కూడా గతంలో 2014లో ఆ చంద్రన్న బీమా ఎంతో మంది కార్మికులకి చాలా అండగా నిలబడ్డారు. అలాంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినటువంటి ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరలా ఇప్పుడు నూతనంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక పెన్షన్లు 4,000 రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచి అవాతాతలకు ఇస్తారని మాట ఇచ్చాడు. ఈ దేశంలోనే ఇంతగా ప్రజల సంక్షేమం కొరకు శ్రమించే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ని ఎప్పటి నుంచి ఆగి ఉందని మాట ఇచ్చాడు బాబు గారు. అలాగే ఆ మాట నెరవేర్చి 4,000 రూపాయల పెన్షన్ ఒకే దఫాగా అవ్వాతాతలకు అందించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చాలా కుటుంబాల్లో మేము ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నర్సరావుపేట వెళ్ళి ఉదయం మా వడ్డెర కాలనీలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాం. గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో. మరి చాలామంది పెద్దోళ్ళు, వృద్ధులు, వాళ్ళ సంతోషానికి అవధులు. పెన్షన్ 4,000 ఇస్తున్నాడయ్యా, మా కుటుంబాల్లో మా పిల్లలు మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా బాబు గారు ఇచ్చే పెన్షన్తో పిల్లలు తెచ్చుకుంటున్నాం, మా నిత్యావసరాలు గడుపుకుంటున్నాం, మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంటికి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారని అవాతాతలు అసలు వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాగ సంక్షేమం కొరకు శ్రమించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది అనేది ప్రజలందరూ కూడా చూశారు. దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన హైటెక్ సిటీలు కడుతుంటే చాలా మంది వ్యక్తులు ఆయన హేళన చేశారు, కానీ ఎక్కడా కూడా బాబు గారు వెనకంజ వేయలా. ఆ వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళాడు కాబట్టి ఈరోజు హైదరాబాద్ అంత హైటెక్ సిటీ, లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేసుకుని మన కుటుంబాలను పోషిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర రాజధాని గతంలో 2014 లోటు బడ్జెట్లో ఉండి రాష్ట్రం విడిపోయి రాష్ట్రంలో ఏమీ లేనప్పటికీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి అసెంబ్లీని నిర్మాణం చేసి మన గౌరవం ఎక్కడా కూడా తగ్గకూడదని మనం సమస్యల మీద కూర్చునే వేదికగా హైదరాబాద్ వెళ్ళి రావటం అది కరెక్ట్ కాదని ఇక్కడే అసెంబ్లీ ఏర్పాటు చేసి బస్సులో బస చేసి రాత్రి మగలు రాజధానిలో ఉండి అసెంబ్లీ నిర్మాణం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఉచిత ఇసుక, అలాగే ఒడ్డెర కమ్యూనిటీకి కూడా మైనింగ్లో కావచ్చు, కన్స్ట్రక్షన్లో కావచ్చు ప్రత్యేకమైన రాయితీలు ఇస్తాము, ఆ సామాజిక వర్గాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చాడు. తప్పకుండా మాట ఇచ్చాడు బాబు గారు, ఆ మాట నెరవేరుస్తారని మాకు అందరికీ నమ్మకం ఉంది. దానికి ఉదాహరణ ఏంటంటే మా తోటి సహోదరులు గౌడ కమ్యూనిటీ కావచ్చు, రజకులు కావచ్చు, నాయ బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళ కుల వృత్తుల్లో వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చింది కూడా బాబు గారు నెరవేర్చారు. ఇంకా అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో ఆ సామాజిక వర్గాలు ఇప్పుడు అవసరమయ్యే పనిముట్లో కూడా ప్రభుత్వం ద్వారానే ఇస్తానని కూడా బాబు గారు ఆలోచన చేస్తున్నారు. ఇలాగ సంక్షేమం కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం మనం పొందుకోవడం చాలా అదృష్టం అని నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. మరి మేమైతే చాలా దగ్గరగా బాబు గారి అడ్మినిస్ట్రేషను ఒక రాష్ట్ర ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ స్టేట్ బీసీ జనరల్ సెక్రటరీగా మేము గత 5 ఏళ్ళు ఇప్పుడు బాబు గారిని చాలా దగ్గరగా చూస్తున్నాం. మంచి వయసు ఉండోళ్ళు కూడా బాబు గారితో పాటు జర్నీ చేయలేదు. ఆయన ఎన్ని రివ్యూ మీటింగ్లు పెడతాడు, ఎంతమంది ఆఫీసర్లతో మాట్లాడతాడు, మళ్ళీ ప్రజల సమస్యలు అంటాడు, మళ్ళీ కార్యకర్తల సమస్యలు అంటాడు. తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఒకసారి బలోపేతం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు, ప్రజల సంక్షేమాన్ని చూసుకుంటున్నారు, మళ్ళీ అధికారుల అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటున్నారు. ఇంతగా శ్రమించే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ, బాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఒడ్డెర ప్రజల తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు ఆయనకు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకనూ కూడా ఈ రాష్ట్ర సంక్షేమం కొరకు అలాంటి నాయకుడు ఉంటేనే మన బిడ్డల భవిష్యత్తులో మన భవిష్యత్తు బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క శుభ పండుగ రోజు, ఎందుకంటే తెలుగు ప్రజలకి ఇది ఒక పండగ దినమే, అలాంటి ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో మనకు తెలిసి వాస్తవంగా నిరంతరం ప్రజల కొరకు ఆలోచించి, కార్యకర్తల కోసం ఆలోచించి, పార్టీ సంక్షేమం, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి నుండి కళ్ళగా పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు నిజంగా అది దేవుడు మనకి ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి మన ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ.